జగద్గురు ఆది శంకరాచార్యుల అద్వైత తత్వాన్ని నేటి తరానికి తెలిపేందుకు 108 విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ అన్నారు. సంగారెడ్డిలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడుతూ, మొదటి విగ్రహాన్ని బర్దిపూర్లోని ఆశ్రమంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో కూడా శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయనతో సనాతన ధర్మం నేటికీ ఉందని వివరించారు. సమావేశంలో 1008 మహామండలేశ్వర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్, రంజోల్ రాజయ్య స్వామి, స్థానిక ఆశ్రమ అధ్యక్షులు మడుపతి వీరేశం, కార్యదర్శి బసవేశ్వర్లు, కోశాధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు. లోపల తట్టుకొని నిలబడగలిగేటువంటి తత్వం ఏదైనా ఉందంటే ఆదిశంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత మతమే. సైంటిఫిక్గా నిలదొక్కునేటువంటి మతం అన్నట్టు. శంకరాచార్యుని యొక్క సిద్ధాంతాలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే రాను రాను నాస్తికవాదమే ఈ దేశం లోపల, ప్రపంచం లోపల వ్యాపించిపోయే అవకాశం ఉన్నది. అటువంటి కలియుగము ప్రారంభమైనాక 1000 సంవత్సరాల వరకు చీకటిమయం అయిపోయింది. ఎందుకంటే భారత యుద్ధం లోపల చాలామంది పండితులందరూ చనిపోయినరు. దాని కారణంగా చీకటి కోణంలో పలికెళ్ళిన భారతీయ సంస్కృతిని రాను రాను అంటే మన సంస్కృతి మనకి అసహ్యం కలిగేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అన్నట్టు. అటువంటి వికృతమైనటువంటి మలుపు తిరిగిన పరిస్థితి లోపల సుమారు 2500 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు సాక్షాత్ శివుడే శంకరుడు అనేటువంటి పరిస్థితి లోపల అవతరించి వేదాల లోపల ఉండేటువంటి నిజమైనటువంటి సారం, ప్రతి వేద మంత్రం అద్వైతాన్నే ప్రతిపాదిస్తున్నది. దేవుడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఉన్నదంతా జీవజగత్ రూపం లోపల ఉన్నదంతా ఆ పరమాత్ముని స్వరూపమే అని చెప్పేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే ఇది నాస్తికులు కూడా కాదనడానికి వీల్లేనటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అన్నట్టు. అన్ని సంప్రదాయాలకు అవతల ఉండేటువంటి యొక్క సిద్ధాంతాన్ని స్థాపించి, ఒకవేళ అతడే గనక ఆ రోజు ఈ పని చేయకపోయింటే ఈ దేశమంతా బౌద్ధమయమని అయిపోతుండే, లేకపోతే ఆ తర్వాత వచ్చిన క్రైస్తవమయమన్నా లేకపోతే ఇస్లాంమయమని అయిపోయేటువంటి పరిస్థితి లోపల నుండి ఆయన సిద్ధాంతం కాపాడింది. ఈనాటి వరకు కూడా భారతదేశం లోపల శంకరాచార్యుని యొక్క అద్వైత సిద్ధాంతమే ఎంతో అప్పర్ హ్యాండ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఈ విధర్మీయుల యొక్క ఉద్ధృతికి తట్టుకొని మన సనాతన భారతీయ సంస్కృతిని మనం నిలదొక్కుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి విశ్వగురు స్థానం మళ్ళీ రావాలంటే ఒకటి శంకరాద్వైత సిద్ధాంతం ఒక్కటే ఏకైక మార్గం ఉన్నది. అంధవిశ్వాసాలకు ఏమాత్రము తావివ్వనటువంటిది. అంతా ఏది ఉన్నదో పరమాత్మని యొక్క సిద్ధాంతం సైంటిఫిక్గా ఎట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది అద్వైత సిద్ధాంతం లోపల నుంచి వచ్చినటువంటి మాట ఉన్నది. E=mc² అంటే ఈ యొక్క పదార్థం ఏదైతే ఉన్నదో ఇంతకు పూర్వము శక్తి రూపం లోపల ఉన్నది. ఆ శక్తి రూపాంతరమే పదార్థమైంది. పదార్థం విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారిపోతుంది అని చెప్పేసి ఏదైతే చెప్పినాడో అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరున్నది. కాకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ శంకరాచార్యుని మాదిరిగా దేవుడు అనేటువంటి మాటను తీసుకురాలేదు. అయితే దేవుడు అనే మాటని ఎట్టి పరిస్థితులు తీసుకురావాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు మొత్తం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా, స్టీఫెన్ హాకిన్స్ లాంటి వాళ్ళు మొత్తం ఏదో ఒకటి తత్వం ఉన్నది, ఆ తత్వం లేకపోతే ప్రపంచమే లేదు, ఉన్నదంతా ఆ ఒక్క తత్వమైనటువంటి ఒక ఆలోచన ధోరణికి ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నది. ఈరోజు భారతీయ సంస్కృతి పెంపొందాలే, విశ్వగురు స్థానం లోపల మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఏకైకమైనటువంటి సిద్ధాంతం శంకరాచార్యుని యొక్క సిద్ధాంతం ఉన్నది. అలాంటి సిద్ధాంతకర్తని, అలాంటి మహాగురువు యొక్క విగ్రహాలు మొత్తము చాలా స్థలాల లోపల బర్దిపూర్ సంస్థానం తరఫు నుంచి అవధూతగిరి మహారాజ్, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ వీళ్ళిద్దరు కలిసి కనీసం ఒక 108 విగ్రహాలన్నా ఈ దేశం లోపల స్థాపన కావాలి. ఎటువంటి విగ్రహాలన్నీ స్థాపన అయిపోతున్నాయి ఈ దేశం లోపల. కానీ ఈ ధర్మాన్ని నిలబెట్టినటువంటి భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటి శంకరాచార్యుని యొక్క విగ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి. అందున మా సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అయితే శంకరాద్వైత సిద్ధాంతం మీదనే డాక్టరేట్ తీసుకున్నాడు అన్నాడు. ఆ శంకర సిద్ధాంతం కాబట్టి ఈ
ఈ దేశాన్ని మనము ధార్మికంగా పైకి తీసుకురావాలంటే శంకరాచార్యుని యొక్క సిద్ధాంతం చాలా అవసరం అనేది సంకల్పం నుంచి 108 విగ్రహాలు ఎక్కడెక్కడ స్థాపించాలో ఇంకా స్థలం నిర్ణయిస్తారు. సంగారెడ్డిలో అయితే ఖచ్చితంగా కూడా స్థాపిస్తారు. ఈ రకంగా మీరంతా ఇంత ఒకవేళ మీరు తోడ్పడితే శంకర సిద్ధాంతం అనేటువంటిది విశ్వవ్యాపితం కావడానికి అవకాశం ఉంది. అందుకే మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలపరుస్తూ ముగిస్తూ గిరిపురి భారతి సరస్వతి తీర్థ యతేంద్ర సాగర ఆశ్రమ వన అనేటటువంటి దశనామ ఆశ్రమాల్లో శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి ముఖ్యమైనటువంటి ఆశ్రమాల్లో ఒక గిరి పరంపర ఒకటి ఉంది. ఈ గిరి పరంపరకు కోవకు చెందినటువంటిదే శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం. అది జూన్ అఖాడా ఉంది. మనకు జూన్ అఖాడాకు ఆశ్రమానికి సంబంధం ఉంటుంది. అయితే ఆది శంకరాచార్యుల వారు ఆయన యొక్క జన్మ ఎందుకు వచ్చింది అని అంటే, కాలడి గ్రామంలో ఆయన ఆర్యాంబ శివగురు అనేటటువంటి పుణ్య దంపతులకు ఆయన జన్మ స్వీకరించడం జరిగింది. ఆయనకు శంకర విజయం అనేటటువంటి ఆయన గ్రంథంలో ఆయన యొక్క జన్మరాశాలు చెప్పడం జరిగింది. అయితే ఆయన క్రీస్తు పూర్వము జన్మించినట్టుగా మనకు కొన్ని గ్రంథాలు గోచరిస్తున్నాయి. అదే 5వ శతాబ్దంలో ఆయన జన్మ తీసుకున్నటువంటి కొన్ని గ్రంథాలు మనకు చెప్తున్నాయి. ఏదేమైనా ఆయన పుట్టినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఇక వైదిక పరంపర ఏదైతుందో, మన సనాతన ధర్మం ఏదైతుందో దానికి చాలా కష్ట పరిస్థితిలో, అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన జన్మ స్వీకరించడం జరిగింది, జన్మ రావడం జరిగింది. ఆయనకు సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా జన్మించినట్టుగా మనకు ఆయన చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆ చిన్నతనంలోనే ఆయన పుట్టినెంబడే తండ్రి చనిపోతాడు, తండ్రి ఉండడు. అయితే తల్లి యొక్క పెంపకంలో పెరుగుతారు. ఆయన చిన్నగా ఉన్నప్పుడే 8 సంవత్సరాలకే వేదాధ్యయనం చేస్తారు. అంత గొప్ప ఏకాగ్రత కలిగినటువంటి శంకరాచార్యులు ఈ భారతదేశం నిండా ఏదైతే వైదిక పద్ధతి ఏదైతుందో అది మడుగంటే సమయంలో ఆయన ఉద్భవించి అద్వైత మతాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అద్వైతం అంటే ఏమిటంటే పరమాత్ముడు అనేటటువంటి వాడు సర్వంతర్యామి, పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు, ఆ పరమాత్ముని చైతన్య శక్తి నీలో ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి శంకరాచార్యుల వారు. ప్రకృతిని కాపాడాలి అంటే జ్ఞానం కావాలి, మూఢనమ్మకాలు ఉండొద్దు అని మూఢనమ్మకాల పైన ఆయన నిషేధించి ఆయన ప్రస్థానత్రయం అనేటటువంటి భాష్యాలను రాశాడు. ఒకటి బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాశాడు, మరియు భగవద్గీతకు భాష్యాన్ని రాశాడు. అదే రీతిగా ఉపనిషత్సు, ఇప్పుడు ఆయన ఎవరైతే శంకరాచార్యులు ఉపనిషత్తు భాష్యాలు రాశారో అవే మనకు పరిగణనలో ఉన్నాయి. అంటే దశోపనిషత్తులని 10 ఉపనిషత్తులకు భాష్యం రాసినట్టుగా ఆయన మనకు అందించారు. అంతేకాదు ఆయన రాసినటువంటి గ్రంథాలు అనేకంగా ఉన్నాయి. తత్వబోధ, ఆత్మబోధ, భజగోవిందము, సౌందర్యలారి, మరి వివేక చూడామణి, ఇట్లా శివానందలహారి, ఇట్లా ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు, అనేకమైనటువంటి గ్రంథాలను మనకు అందించారు. అయితే ఇదంతా దృష్టిలో పెట్టుకొని అవధూతగిరి మహారాజు యొక్క సంకల్పంతో ఆయన చేసినటువంటి ఏదైతే భారతదేశానికి అందించినటువంటి జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానం ద్వారా ఈరోజు మనం జీవిస్తున్నామని ఆలోచన చేసి ఆయన యొక్క విగ్రహాలు ఏవైతున్నాయో ఆ విగ్రహాలను, శంకరాచార్యుల యొక్క విగ్రహాలను 108 ఆశ్రమం నుంచి 108 ఒక్కొక్కరి దగ్గర ఆవిష్కరణ చేయాలి, ప్రతిష్టాపన చేయాలని సంకల్పించి దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమ కమిటీలన్నీ ఎన్నైతే కమిటీలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈ రోజున సంగారెడ్డి పట్టణంలో మన దత్తగిరి మహారాజ్ ఆశ్రమం ఇక్కడ ఉంది. ఇక్కడి వాళ్ళు అందరూ కలిసి ఇక్కడగా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి. ప్రతి ఒక్కరు ఎక్కడైతే మందిరం ఉందో అని, ఎందుకు అంటే పరమాత్ముడు నీలో ఉన్నాడు అని చెప్పాడు. ఆయన కాశీ పట్టణంలో చిన్న దృష్టాంతం చెప్తాను. ఎలా అంటే కాశీ పట్టణంలో గంగా స్నానం చేసేసి ఆయన విశ్వనాథుని దర్శనానికి వెళ్ళడానికి వచ్చే సమయంలో ఆయనకు ఉండేటటువంటి శిష్యులందరూ కూడాను గురువుగారు వస్తున్నారు, పక్కకు జరగండి అంటారు.
ఆయన శంకరాచార్యులను ఆయన దూరంకి వెళ్ళి పోవాలని సంకల్పించి పక్కకు వెళ్తాడు. పక్కకు జరగండి అంటే ఆయన శంకరాచార్యులకు ఆ యొక్క చండాలుడు ప్రశ్నిస్తాడు, పక్కకు జరుగుమంటున్నది నాలో ఉండేటటువంటి ఆత్మను పక్కకు జరగమంటున్నావా అనేటటువంటి ఆ చండాలుడు సాక్షాత్ విశ్వనాథుడి అవతారంలో వచ్చి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఆయనకు మహత్తరమైన జ్ఞానం ఉంటుంది, కానీ గురువు యొక్క అనుగ్రహమైనంత వరకు ఆ జ్ఞానం పనిచేయదు. ఎన్నో గ్రంథాలు రాశాడు, కానీ నేను ఇంకా అజ్ఞానంలో ఉన్నానని చెప్పేసి ఆ చండాలుడు ఎవరైతే ఉన్నాడో ఆ చండాలని సాష్టాంగం చేసేసి ప్రపంచంలో ఉండేటటువంటి చైతన్య శక్తి అంతా ఒకే శక్తితో నడుస్తుంది, పరమాత్ముడు ఒకే పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి తెలియపరిచినటువంటి వారు శంకరాచార్యులు. చెప్పేసి నీలో ఉండేటటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము అని చెప్పినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి శంకరాచార్యులు. వేదంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ దాన్ని గ్రహించడం తక్కువ. దాన్ని గ్రహించి మనకు అందించినటువంటి వ్యక్తి శంకరాచార్యులు. ఈ రోజుల మనం సనాతన ధర్మం గురించి చెప్పుకుంటున్నామంటే అది శంకరాచార్యులు పెట్టినటువంటి భిక్షని మనం తెలుసుకోవాలి. అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి అనేక రకాలుగా ఆయన కష్టపడి 4 ఆశ్రమాలను, ఉత్తర దిక్కున ఒక ఆశ్రమాన్ని, మరి దక్షిణము, పశ్చిమము, మరి తూర్పున ఒక్కొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి 4 పీఠాలను స్థాపన చేసినటువంటి వ్యక్తి శంకరాచార్యుల వారు. అలాంటి శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని ఈరోజు ఎందుకు అవసరం మనకు అంటే ఆయన చేసినటువంటి సేవ, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని కాపాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఆశ్రమం నుండి 108 విగ్రహాలను ప్రతిష్టాపన చేయాలనేటటువంటి పీఠం నుంచి సంకల్పించి ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు దత్తగిరి మహారాజు గారి యొక్క 47వ వార్షిక అమరతిథి పాదయాత్ర పల్లకి సేవ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది 5వ తారీఖు ముగింపు కార్యక్రమం ఉంది. ఆ సందర్భం లోపలనే ఆశ్రమంలో ఒక కర్రలతో, అంటే ఒక గంధం చెక్కలతోటి మరి టేకు కట్టెలతో చేసినటువంటి స్తంభాలతో చేసినటువంటి అష్టపైలిలో ఉండేటటువంటి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడాను దీనికి సహకరించి మన భారతీయ సంస్కృతిని కాపాడడానికి అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతం. శాంతి శాంతి శాంతి. కులాలు మతాలు అనేటట్లాంటివి చాలా పీడిస్తున్నాయి మనకు. ఈ కులాలు మతాలు పీడించే టైం లోపల ఆ రోజు జగద్గురు శంకరాచార్యులు వచ్చేసి అద్వైత సాంప్రదాయానికి ఏకంలో అనేకములో ఏకం అన్నాడు. ఒక్క దేవుని లోపల 100 రకాలు కనపడుతున్నారు, 100 మతాలు కనపడు. మళ్ళీ అన్నీ కలిసితే మళ్ళీ ఒకటే అవుతుంది. కనుక అందు గురించి ఏకంలో అనేకంలో ఏకమున్నదని అద్వైత సాంప్రదాయాన్ని స్థాపించినట్లాంటి వ్యక్తి ఎవరున్నంటే అది జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటిది. అటువంటిది ఇది జగద్గురు శంకరాచార్యులు ఒక కులానికి మతానికి సంబంధించినట్లాంటి ప్రచారం చేయలేరు. ప్రతి మనిషికి ఒక గురువు ఉన్నాడు, ఒక ఇంటికి ఒక గురువు ఉన్నాడు, కులంకి ఒక గురువు ఉన్నాడు, మతంకి ఒక గురువు ఉన్నాడు. కానీ జగద్గురు అనేటట్లాంటిది కేవలం మానవ ధర్మానికి గురువు ఉన్నట్లాంటి ఎవరంటే జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటిది. అటువంటి ఆ సాంప్రదాయకంలో దత్తగిరి మహారాజు గారు చాలా గొప్ప సత్పురుషులు, దిగంబరులు. మనము దిగంబరు అంటే కుంభమేళ లోపల మనం చూసినాం, కొన్ని లక్షల మంది దిగంబరులు కనపడ్డారు, కోట్ల జనాభా కనపడ్డారు. ఈ కోట్ల జనాభా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ అడ్రస్ నుంచి వచ్చిండ్రో, ఏ అడ్రస్ నుంచి పోయినరో అడ్రస్కి వచ్చేసిండ్రు. కానీ ఈ దిగంబరులు ఏ అడ్రస్ నుంచి వచ్చారో, ఎక్కడ పోయిన ఇప్పటి వరకు వాళ్ళ అడ్రస్ లేదు. అంటే వాళ్ళకు ఒక ఉత్సాహ మరణం అనేది ఎట్లాంటిది ఉంటుంది. కనుక అటువంటి అఖాడలని స్థాపించినట్లాంటి ఎవరుందంటే అది జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటి. అటువంటిది భారతదేశం లోపల కులానికి మతానికి ఉన్నట్లాంటి గురువుల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎన్నెన్నో రోడ్ల మీద మనకు కనపడుతుంటాయి. కానీ జగద్గురు అంటే ఈ ఇల్లు కట్టినామంటే ఇల్లు పునాది రాయి కనపడలేదు, మీద మాత్రం కనపడుతున్నాయి, మీది రాళ్ళు కనపడతాయి. అట్లాంటిది ఇది పునాది రాయి లేకున్నట్లాంటిది. కానీ ఇప్పటి వరకు ప్రచారం రావాలని అంటే మన మిట్టి పరిధిలో స్ఫూర్తి కేంద్రం
వాళ్ళు జగద్గురు చేసినట్లాంటి ప్రచారం చేస్తూ కొన్ని వేల ఒక బుక్స్లు ప్రింటింగ్ చేసుకుంటా వాళ్ళ కొన్ని వందల విగ్రహాలు స్థాపన చేసినప్పుడు దాన్ని చూసినప్పుడు జ్ఞాపక శక్తి వచ్చేసి జగద్గురు చేశారు కదా అని చెప్పేసి మనకందరికీ వాళ్ళు తోడ్పడితే మన వ్యవహారంకు అందుగురించి ఈ జగద్గురు శంకరాచార్య విగ్రహాలను దత్తగిరి మహారాజు ఈ అఖాడ లోపల ఉన్నట్లాంటి దాంట్లో ఆయన మొట్టమొదలు దీక్ష కార్యక్రమం తీసుకున్నట్లాంటిది సుమారుగా 80-90 సంవత్సరాల క్రితం స్వామీజీ గారి దీక్ష కార్యక్రమం అయినట్లాంటిది ఆ పరంపరలో వచ్చినట్లాంటి దాంట్లో ఈ రోజుల్లో ఈ మహాకుంభమేళ లోపల మహామండలేశ్వర అని సిద్ధేశ్వర స్వామీజీ గారికి మహామండలేశ్వర అంటే ఒక మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ లాంటిది ఆ యొక్క అఖాడలు అటువంటి పోస్టు మన ఆశ్రమానికి దిగంబరులందరూ కొన్ని వేల మంది దిగంబరులు కలిసి అఖాడను స్థాపించినటువంటి వారు మనకు మహామండలేశ్వరుని బిరుదు ఇచ్చినట్లాంటిది అని దాని గురించి ఆ బిరుదు ఇచ్చిన దానికన్నా మనం రుణం తీర్చుకోవాలి జగత్తు గురువుల రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితి లోపల మనం 108 మన తెలంగాణలో చేయాలని చెప్పేసి నిర్ణయం చేసినాము. రేపు 5వ తారీఖు నాడు మన మినిస్టర్ గారికి వాళ్ళకందరికీ చెప్పినాము. ఎట్టి పరిస్థితి లోపల వాళ్ళు వస్తామని అన్నారు. నిన్ననే దానికేమో మంటపానికి శంకుస్థాపన చేసినట్లాంటిది కార్యక్రమం ఉంది అన్ని పేపర్లు వచ్చింది. అంటే దాని మంటపానికి శంకుస్థాపన కార్యక్రమం అది కేవలం కట్టెతో మాత్రం చేసింది. గంధం కట్టెలు ఒక ప్రసాద రూపకం గంధం కట్టెలు కానీ లేక మనకున్నట్లాంటి సాగువాన్ కట్టెతోటి ఆ మంటపాన్ని నిర్మాణం చేసి ఆ జగద్గురు శంకరాచార్యది 5వ తారీఖు నాడు 12 గంటలకు అది శంకుస్థాపన కార్యక్రమం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని సద్భక్తులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ.